న్యూస్కి నమస్కారము. ఈ వెంచర్ స్వర్ణధామ వెంచర్లో నేను ఎక్కడన్నా రాఘవేంద్రరావు డెవలప్మెంట్కి ఇచ్చిన నన్ను తీసుకుపోయి మోసం చేసి దగా చేసి తోలుకపోయి సంతకాలు పెట్టించుకొని నన్ను రెడ్డిపల్లి అంజలి తీసుకుపోయి అక్కడ డబ్బులు ఇప్పిస్తానని మోసం చేసిపోయి అగ్రిమెంట్ చేయించింది. అయిపోయింది. ఇప్పుడు మాత్రం దీన్ని ఆల్రెడీ కోర్టుకు పోయినా హైకోర్టుకు పోయినా దీన్ని క్యాన్సలేషన్ చేయించుకుంటున్నా. కాబట్టి ఈ నా భూమి నేను కబ్జా తీసుకోవాలని ఇందులోంచి ఈ రోడ్డు కానీ నా ప్లాట్ నా వరాలు ఎట్లున్నానో ముందరలాగా అట్లే వరాలు వేసుకొని నేను నా భూమి నా వ్యవసాయ భూమిని నేను పంట పండించుకుంటాను. ఈ 23 సర్వే నెంబర్ భూమి మొత్తం నా నా అద్దుబంధు నాకు తెలుసు కాబట్టి నా అద్దుబంధులో నేను వరాలు వేసేసుకొని నాటేసుకుంటాను. పక్కనే 731 అసైన్ ల్యాండ్ ఉంది. దాని మీద కన్నేసి దాన్ని గుంజుకోవాలని ప్రయత్నించింది. దాని గురించి నాన్న ఇబ్బందులు పెట్టి దాని మీద కూడా కేసు పెట్టినా కేసు అయింది. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది. రాఘవేంద్రరావు మీద కేసు అయింది. అన్నీ అయింది. అయినా కూడా వాళ్ళ దౌర్జన్యాలు ఆగుతలేదు. దాని గురించి దీన్ని కూడా నేను క్యాన్సల్ చేస్తానని చెప్పి నేను హైకోర్టు పోయి నేను దీన్ని కూడా క్యాన్సల్ చేపిస్తున్నా. ఆల్రెడీ దీన్ని కూడా క్యాన్సల్ చేస్తున్నా. ఇక్కడ బోర్ ఉంది. ఈ బోర్ నుంచి ఇక్కడ స్తంభాలు డ్యామేజ్ చేసి ఇక్కడ నుంచి పైప్ లైన్ ఉంది. 731 పైప్ లైన్ ఉంది. ఇది పట్టా భూమి. ఇది నన్ను నమ్మించి మోసం చేసి దీన్ని కొండపోయి రాఘవేంద్రరావు ఇంటికి తోలుకపోయి డీర్కాడి తోలుకపోయి నన్ను బలవంతంగా పైసలు ఇప్పిస్తాను, 40 లక్షలు ఇప్పిస్తాను ఆశ చెప్పి దీన్ని అగ్రిమెంట్ చేయించాను. రెడ్డిపల్లి అంజలి అంటే మా కాంగ్రెస్ కార్యకర్త నన్ను నమ్మించి మోసం చేసిన వ్యక్తి ఆయన. అది చేసిన తర్వాత డబ్బులు ఇవ్వడం కాక మీదికి వెళ్ళి ఇంకోటి ఏంటంటే పక్కకున్న 12 గుంటలు అసలు నేను దాన్ని కబ్జా పెట్టాలి. దాని మీద కన్నేసాను. అటు దౌర్జన్యము నన్ను ఇటు దౌర్జన్యము ఇటు పంట పండించుకోక నేను సంవత్సరానికి 3 లక్షల పంట 3.5 లక్షల పైన పంట పండిస్తాను. ఆదర్శ రైతు ఒక పేరు తెచ్చుకుని ఒక జిల్లా నుంచి ఉత్తమ రైతుగా అవార్డు తీసుకుని నా వ్యవసాయం చేసుకుంటా. పక్క అది అసైన్ ల్యాండ్ అది బీడు ఇక్కడ ఈ బీరు ఇక బోర్ వేయాల ఫుల్ వాటర్ పండేది పంట పండి కూడా వేసి మొత్తం. కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి ఏంటంటే నా భూమి నాకు కావాలి. నేను వ్యవసాయమే చేసుకుంటాను. నేను ప్లాట్లు వద్దు. నమ్మి మోసపోయినా నన్ను నమ్మించి మోసం చేసి నీ టూలో నిలువుదల ముంచేశారు. కాబట్టి దయచేసి నేను నా భూమి నాకు ఇప్పిస్తే నేను వ్యవసాయం చేసుకుంటా. నాకు ఎలాంటి ప్లాట్లు వద్దు. నాకు ఎలాంటి వెంచర్ల నాకు డబ్బులు అవసరం. నేను వ్యవసాయమైన బత్త బలమైన పశువులమైన బత్త నాకు అవసరం లేదు. అమ్ముకోవాలి, ప్లాట్ల వేయాలి, కోటీశ్వర కావాలి, రాఘవేంద్రరావు దోతులకు షీగీసి కట్టాలి, మందిని ముంచాలని నాకు లేదు. నా భూమి నాకు కావాలి. ఎవరి భూమి అడుగుతలేదు. నా భూమి నాకే మోసం చేసారు, నాకు అన్యాయం చేశారు. కాబట్టి నా భూమి నాకు ఇప్పియాలి అంతే అందుకే నేను హైకోర్టు కూడా పోయినా. హైకోర్టు కూడా అప్పీల్ చేసిన. ఆల్రెడీ అత్యంత కోర్టు తీర్పు ఏమిస్తుందో దయచేసి నన్ను నమ్మించారు. కాబట్టి నేను కోర్టు గారికి జడ్జి గారికి కూడా పోయి అవసరమైతే జడ్జి కాలు కూడా పట్టుకుంటా. నేను మాత్రం ఏకైనా క్యాన్సిల్ చేయించుకుంటా. ఏ బాధ అనేది సార్ దీని నుంచి ఎంత దూరమైన మా భార్య పిల్లల మందరం కలిసి కూడా అక్కడికి పోయి ఆ బాధలు పడి నా పేపరు నా కాగితాలు అన్నీ తీసుకొని పోయి జడ్జి కాళ్ళ మీద పడే సరే హైకోర్టు అవసరమైతే ఇంకే సార్ నాకు ఈ అవార్డు వచ్చిన కాగితాలు కలెక్టర్ దానికి ఏదైనా సరే ఎంత ప్రయత్నం చేస్తే ఈ భూమి మాత్రం నేను వ్యవసాయం చేసి తీరుతా. నాకు వ్యవసాయం కాదు. నాకు నమ్మించి మోసం చేసారు. నేను ప్లాట్లకు ఒకనాటికి ఇయ్యాను. నాకు ప్లాట్లు అంటే ఏందో తెలియదు. అమ్ముకుందాం పైసలు వస్తాయని చెప్పి ఈ అంజనీయాలు అనే వ్యక్తి నీకు కోట్లు వస్తాయి గిదేంద్ర నీకు పక్కకైనా కొనుక్కోవచ్చు, అదే వ్యవసాయం చేసుకోవచ్చు. నాకు నమ్మించి మోసం చేసి ఇలా దగాల పడ్డా, చాలా మోసాలు పడ్డా. 6 ఏళ్ళు అవుతుంది ఈ భూమి. 6 ఏళ్ళ సంది నేను దునియా నష్టపోయినా. ఇప్పుడు పిల్ల పెండికి ఉంది. పిల్ల పెండి చేద్దామంటే డబ్బులు లేవు. ఇటు ప్లాట్ అమ్ముకోవు, వాడు పైసలు ఇయ్యాడు. వ్యవసాయం చేసుకుంటే పైసలు దమ్ము చేసుకుంటుండే. ఇప్పటికి ఈ 5-6 ఏళ్ళ సంది నేను 10-20 లక్షల పంట పండించుకుంటుండే. అటు కాకుండా 2 విధాలు నష్టం చేసి దయచేసి మొత్తం న్యూస్ ద్వారా నేను దయచేసి చెప్తాను. నా భూమి నాకు కావాలి. నేను వ్యవసాయం చేసుకోండి. ఇప్పటికైనా వ్యవసాయం చేసి పండించి చూపిస్తాను. నేను ఎంత పంట పండిస్తాను ఖచ్చితంగా మాత్రం ఈ స్వర్ణధామ వెంచర్ వాళ్ళకి ఇచ్చుడు అనేది లేదు. నేను వ్యవసాయం చేసి పంట పండించుకోండి. నా భూమి నాకు కావాలంటే. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.